సత్సాయి జిల్లా పుట్టపర్తి టౌన్లో జిల్లా గ్రీవెన్స్ సెల్కి ఈరోజు రావడం జరిగింది. గ్రీవెన్స్ సెల్లో ఈరోజు ఎక్కడ చూసినా బాగా చాలా అద్భుతమైన ఒక పరిపాలనతో ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రజల దగ్గర నుంచి చాలా క్లియర్గా తీసుకుంటూ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ధర్మవరంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి సమస్యలు తగ్గట్టుగా అవన్నీ దానన్నింటినీ కూడా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు రీసర్వే ఏదైతే జరుగుతుందో రీసర్వేలో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పుడు తప్పులు తడకలు చాలా వరకు జరుగున్నాయి. మొట్టమొదటిసారి రీసర్వే మొదలుపెట్టినప్పుడు ఒకరి భూమిని ఒకరికి ఎక్కియడము, లేకుంటే భూములు లేని వారికి కూడా పక్కన భూములు ఎక్కించి ఈ రకంగా కూడా కొన్ని చాలా ప్రాంతాల్లో కూడా జరగడం జరిగింది. అవన్నిటి మీద పూర్తి స్థాయి ఇంకొకసారి సర్వే చేసి అవన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పని అవన్నిటి మీద మరి దాంతోపాటు చాలా వరకు ముదిగుపు మండలంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయి. అక్కడున్న ప్రాజెక్టులకు సంబంధించి అవన్నిటినీ కూడా పూర్తిగా తొందరలో అవన్నింటినీ కూడా క్లారిటీ చేసి వాటికి కూడా ఖచ్చితంగా ఆ డబ్బులు ఏవైతే పడేటి ఉన్నాయో అవన్నింటినీ కూడా డిక్లేర్ చేయాలని చెప్పని దాని మీద కూడా అడ్డం జరిగింది. మరి దాంతోపాటు తుంపర్తి గత కొన్ని ఏళ్ల నుంచి ధర్మవరం టౌన్లో ఉన్న ఇబ్బంది ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ ఇల్లులు కట్టుకున్నారు, చాలా వరకు ఇదైంది. ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూలు అక్కడ కూడా సేమ్ ఇదే రకంగా చాలామంది రైతులు ఓటుకు పోవడం ఈ రకంగా కూడా జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా మనం జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేయడం జరిగింది. అవన్నిటి మీద కూడా ఒక సొల్యూషన్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అద్భుతంగా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా ఏవైతే జిల్లా వైడ్గా గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నింటినీ కూడా అందరూ తీసుకొని వస్తున్నారు. ఆఫీసర్లకు ఎక్కడికక్కడ కూర్చొని ఆ ఇష్యూస్ని తీసుకొని అవన్నింటినీ కూడా ఫార్వర్డ్ చేసే పద్ధతి కూడా చాలా నీట్గా చాలా ఎలాబరేటెడ్గా పెట్టారనే విషయాన్ని